ఉల్లికాడల కూర చేసుకుందాం రండి. ఉల్లికాడలు అయితే సీజన్ అయితే వచ్చేసింది కదా, చూద్దాం. ఓకే, ఉల్లిపాయలు కొంచెం పెద్ద సైజు కట్ చేసుకొని, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం లైట్ గోల్డెన్ కలర్లోకి మారిన తర్వాత ఒక 4-5 టమాటాలు సన్నంగా కోసిపెట్టి ఇందులో వేసుకోవాలి. టమాటాలు బాగా మెత్తబడాలంటే మనం టమాటాలు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు బాగా కలుపుకొని తరువాత కొంచెం సాల్ట్ యాడ్ చేసిన తరువాత పైన మూత పెట్టుకుంటే మనకి బాగా మగ్గిపోతాయి. వీడియోలో చూసారా, మూత పెట్టిన 2-3 నిమిషాలకి టమాటాలు ఎంత బాగా మెత్తబడ్డాయో. ఒక్కసారి గరిటెతో కలిపితే మొత్తం మెత్తగా అయిపోతాయి. ఓకే, కొంచెం సేపు మూత తీసి బాగా ఉడకపెట్టుకుంటే మనకి పూర్తిగా టమాటా అనేది బాగా మగ్గిపోతుంది. ఇలా మగ్గిన టమాటాల్లో మనకి రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం సేపటికి ఇందులో నుంచి ఆయిల్ సెపరేట్ అవుతుంది. చూసారా, అలా వీడియోలో చూపించినట్టయితే అప్పుడు ఉల్లికాడలను బాగా కోసి పెట్టుకొని ఆ ఫ్రెష్గా ఉన్న ఉల్లికాడల్ని ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఆ తరువాత మూత పెట్టుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రతి 2 నిమిషాలకి ఒకసారి మూత తీసుకొని బాగా కలుపుకోవాలి. ఎప్పుడైతే మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టి కుకింగ్ చేస్తామో దాని యొక్క రుచి వేరే లెవెల్లో ఉంటుంది. ఎప్పుడైతే మనము మంటను లో ఫ్లేమ్లో పెడితే మనకి కూర అనేది చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ మంట మీద పెట్టిన కూర ఒక రుచి వస్తే, తక్కువ మంట మీద పెట్టిన కూర ఒక రుచి వస్తుంది. ఈ ఉల్లికాడల కూర తినడం వల్ల చాలా చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు అయితే ఉన్నాయి. ఉల్లికాడల్లో ఉన్న ఫైబర్ వల్ల ఆహారం బాగా జీర్ణం అవుతుంది. గ్యాస్, బ్లోటింగ్, అజీర్ణం అనేవి తగ్గుతాయి. రోగనిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. ఇవి విటమిన్ సి ఎక్కువగా కలిగి ఉండడం వల్ల రోగనిరోధక శక్తి అనేది పెరిగి జలుబు, దగ్గు వంటివి రాకుండా చేస్తుంది. రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. చర్మము మరియు జుట్టుకి చాలా మంచిది. విటమిన్ ఏ, సి, కే వల్ల చర్మంలో గ్లో అనేది పెరుగుతుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. బీపీ కూడా కంట్రోల్ చేయడంలో బాగా సహాయం పడుతుంది. ఉల్లికాడలు సహజంగానే పొటాషియం కలిగి ఉండటం వల్ల ఇది రక్తపోటుని కంట్రోల్ చేయడంలో సహకరిస్తుంది. బోన్ స్ట్రెంగ్త్ పెంచుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. శరీరంలో ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. హార్ట్ హెల్తీగా ఉంచడానికి మంచి ఫుడ్ ఇది. మొత్తంగా చెప్పాలంటే ఉల్లికాడలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఈ సీజన్లో దొరికిన ఈ ఉల్లికాడల్ని మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కర్రీని చేసుకోండి. ఎప్పుడైతే మంటను లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటున్నామో ఆ కర్రీలో ఉన్న ప్రతి పోషకాలు పోకుండా ఉంటాయి. మనం ఎప్పుడైతే మంటని పెద్ద ఫ్లేమ్ పెడతామో మనకి అందులో ఉన్న పోషకాలన్నీ కూడా ఆ హీట్కి పోతాయి. సో మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి పోషకాలు ఉన్న మంచి ఆహారాన్ని తినాలి. ఓకే, ఈ కర్రీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.